శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి దశమ స్థానంలో 4 గ్రహాలు ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. దానివల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో అనేక రకాల ఒత్తిడి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత కఠినంగా ఎంత పర్ఫెక్ట్గా వృత్తి నిర్వహించినప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది వృత్తి వ్యవహారాల్లో కనబడుతుంటుంది. ఇతరులు మీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని మీ రెగ్యులర్గా జరిగే మీ వృత్తికి కొంత భంగం కలిగే అవకాశం ఉంది. సో అలాగే విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఈ వారం మీకు ఏర్పడే అవకాశం ఉన్నది. సమయానికి వస్తుందనుకున్న ధనం సకాలంలో రాకపోవడం వల్ల మీ యొక్క ప్లాన్లన్నీ కూడా కొంతవరకు ఈ వారంలో తారుమారు అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఇదే వారంలో బుధుడు ఫిబ్రవరి 3వ తారీఖున దశమ స్థానం నుంచి 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి రావడం వల్ల మీకు మీ మిత్రుల ద్వారా కానీ మీ సమీప బంధువుల ద్వారా కానీ సంపూర్ణ సహాయ సహకారాలు అందడం జరుగుతుంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు కానీ మీ ఆదాయాన్ని పెంచుకునే కొన్ని అనుకూల మార్గాలు కానీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఇతరులతో కలిసి కొంతవరకు మీ టాలెంట్ ఉపయోగించి అదనపు ఆదాయం వచ్చే విధంగా కొన్ని ప్రయత్నాలు మీరు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా విద్యార్థులకి చాలా వరకు ఉపాధి అవకాశాలు పెరగడం, స్కాలర్షిప్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాధారణంగా మీకు మీ బంధువుల దగ్గర నుంచి కానీ మిత్రుల దగ్గర నుంచి కానీ ఎస్పెషల్లీ మేనమామల దగ్గర నుంచి కానీ అంటే తల్లిదండ్రుల బంధువుల నుంచి మీకు ఏమైనా ధనం రావలసి ఉన్నా అది ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు అది రావడం జరుగుతుంటుంది. అది మీరు ఏ రంగంలో ఉన్నా, అటు విద్యా రంగంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్న కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఒక మీడియేటర్ ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ కొంత స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు వ్యవహారంలో అవి మీకు లాభసాటిగా ఉండే అవకాశం ఉన్నది. మరి శుక్రుడు ప్రస్తుతం ఈ వారం 5వ తారీఖు వరకు అటు ఇటుగా దశమ స్థానంలో ఉండడం వలన వృత్తిపరంగా మీకు చాలా అడ్డంకులు ఏర్పడుతుంటాయి. ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ముఖ్య పనులు వాయిదా పడుతుంటాయి. కుటుంబంలో భార్య వల్ల కానీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 5వ తారీఖున శుక్రుడు కూడా మీకు 11వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. అంటే ధన సప్తమాధిపతి 11వ స్థానంలో రావడంతో ఎస్పెషల్లీ ధనాధిపతి లాభస్థితి రావడం వల్ల ఆర్థిక పరంగా కుటుంబ సభ్యుల సహకారంతో మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమయానికి తగిన ఆర్థిక సహకారం అందుతూ ఉంటుంది. లేదంటే మీ కుటుంబంలో మీకు మీ భార్యకు కానీ మీ కుమార్తెకు కానీ అంటే మీ కుటుంబంలో స్త్రీలకి కొత్త ఆదాయ వనరులు ఏర్పడడం వల్ల వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం వల్ల వారు మీకు వారి పలుకుబడి కానీ వారి ఆర్థిక సహకారం కానీ మీకు ఉపయోగపడుతూ వృత్తిలో మరింత ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే వివాహ సంబంధాల కోసం చూస్తున్నారో, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారో వారికి కూడా ఈ ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత సమీప బంధువుల ద్వారా కానీ దగ్గరలో కానీ మీకు వివాహం సెట్ అవ్వడం కానీ ఏదైనా ఒక మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ లేదంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మీకు ఈ పెళ్లి సంబంధాలు సెట్ అవ్వడంలో మీకు పూర్తి సహకారం లభిస్తుంటుంది. బట్ ఏదైనా మనకి ఈ ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత అటు ధనాధిపతి అటు షష్టాధిపతి లాభస్థానంలో రాహుతో కలిసి ఉండడం వలన పెద్ద మొత్తంలో మీరు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు చాలా వరకు ఈ వారం చివరిలో మీకు ఫలిస్తూ ఉంటాయి. అలాగే మీరు ఏదన్నా ఒక కొత్త ఉద్యోగం కొరకు కానీ ఒక విదేశ సంస్థతో కానీ పెద్ద సంస్థతో కానీ సంప్రదింపులు జరిపి వాళ్ళతో కలిసి వ్యాపారం చేయడానికి కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి ఇప్పుడు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా 12వ స్థానంలో శని భగవానుడి కారణం వల్ల మీరు ఏదైనా డబ్బు ఒకరికి ఇవ్వడం వల్ల కానీ దేంట్లో పెట్టుబడి పెట్టడం కానీ
చేయడం వల్ల అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది తప్ప తొందరగా రొటేషన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. అంటే ఇమీడియట్గా 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ మార్చుకుందాం అంటే మాత్రం అది అవ్వదు. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా అది ఇంచుమించుగా 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు షార్ట్ టర్మ్తో తొందరగా వచ్చే లాభం కన్నా దీర్ఘకాలికంగా వచ్చే ఈ భూములు కానీ స్థిరాస్తులు కానీ ఇలాంటి గోల్డ్ లాంటి ఐటమ్స్ కొనడం వల్ల మీకు శ్రేయస్కరం పాట ఈజీ మనీ సులభంగా డబ్బు రొటేషన్ అవ్వాలంటే మాత్రం కొంతకాలం ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. తొందరగా పెట్టుబడి పెట్టడం వల్ల కొంత నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగా ఆలోచించడం మంచిది. బట్ ఏదైనా ఈ విషయంలో ఎవరో ఒకరు మీకు వెనక నుండి సంపూర్ణంగా సలహాలు ఇవ్వడం వల్ల వారి యొక్క సలహాతో మీరు ఆటోమేటిక్గా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం, టిఫిను లేదంటే ఇంకా పలహారం వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్ని వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా ఒక కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకు వేరే వరకు ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో మండల వారం అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ అనాచితంగా పెట్టే భోజనం కానీ ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రావాలి. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్ ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వడం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనెలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వారికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేత చేయించడం వల్ల
వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావడం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు, అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ అన్నట్టు ఒక జిలాబీ అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు, ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల, ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, తాహతను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా, హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.